అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. 16 నుంచి మనసు పెట్టండి. ఇప్పుడు దాకా చెప్పింది ఏది మీరు మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు నేను చెప్పేది దేవుని ఆరాధన చేయడానికి తగిన వర్తమానం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఇది ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న, పెనుమంట్ర మండలంలో ఉన్న, ఓడూరులో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఇది ముందు పాయింట్అవుట్ చేయాలి. ఇది మన చుట్టూ ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఇది బైబిల్లో ఉన్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఎథెన్స్ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం విగ్రహాలతో నిండిపోయిందంట. వినండి జాగ్రత్తగా, విగ్రహాలతో నిండిపోయింది. ఈ విగ్రహాలతో నిండిపోయిన ఈ పట్టణానికి పౌలు గారు వెళ్ళారు. పౌలు గారు వెళ్తే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వాతావరణం చూసి పౌలు గారి ఆత్మ పరితాపము పట్టలేకపోతుంది, సహించుకోలేకపోతుంది. ఏంటి? జీవం కలిగిన దేవుడు, ఆయన స్థితి, ఆయన గతి ఏంటి? ఈరోజు మనుషులందరూ ఎందుకు పనికిరాని వ్యర్థ విగ్రహాలను పూజించడం ఏంటి? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమంటే, దేవుడురా, ఏమనుకున్నావు? దేవుడు ఇదేమనుకున్నా? దేవతరా, మనం సృష్టించింది, మనం ఏది కావాలంటే మన కోరికలు నెరవేరుస్తున్నది ఇదే అని చెప్పుకుంటున్నారు. మనల్ని సృష్టించింది ఇదే అని చెప్తుంటే ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోతుంది. ఎందుకంటే అదేంటి? మనుషులు సృష్టించుకుని ఇదే నన్ను సృష్టించిందని చెప్పుకోవడం ఏంటి అని ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయి ఆయన సమాజ మందిరంలోనూ యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులు తన కలుసుకుని వారందరితోనూ తర్కిస్తున్నాడు. ఏమని? దేవుని గురించి తర్కిస్తున్నాడు, విగ్రహ సంబంధమైన కార్యాల గురించి తర్కిస్తున్నాడు. ఇవన్నీ తర్కిస్తున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఈ వదరబోతు చెప్పేది ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అతను అని అన్నారట. అతడు యేసు పునరుద్ధానము గురించి ప్రకటించు గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురపరుచున్నాడని చెప్పుకుంటున్నారు. ఆ పట్టణంలోనే, ఎథెన్స్లోనే కొంతమంది ఇలాగా మాట్లాడుకుంటున్నారండి. ఇలా మాట్లాడుకుంటుంటే కొంతమంది ఏం చేశారంటే, ఒకసారి నీతో పని ఉందరా, నువ్వు ఒక చోట మాట్లాడదిగానరా అని ఆయన్ని వెంట పెట్టుకుని ఆయన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంట? అరేయోపాగు అనే స్థలానికి, అంటే ఒక ప్రదేశానికి తీసుకెళ్ళారు. అరేయోపాగు అనే సభది. ఆ సభకు తీసుకెళ్ళిపోయారు. ఆ సభలో అంటున్నారు, ఆ సభలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. అదొక సభ వేదిక. ఆ సభా వేదికలో నిత్యము ఏదో ఒక సంగతి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడున్న ఎథెన్స్ వాసులకి ఉన్న ఆలోచన ఏంటంటే, ఏదో నాకు కొత్త విషయం తెలిసిందంటే, నీకు కొత్త విషయం తెలిసిందరా, వచ్చి అక్కడ నిలబడి చెప్పని ఈ ఎథెన్స్లో ఉన్న ఈ పట్టణస్థులు అరేయోపాగు సభలో నిలబడి ఏదో ఒక కొత్త సంగతి ఎందు వినడం లేదా ఆలోచించడం, తెలుసుకోవడం ఎందుకు కాలక్షేపణ చేస్తుండేవారు అనమాట. ఇలా చేస్తున్న వీరికి ఇదేదో కొత్తగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు గురించిన బోధ, ఆయన మృతుల్లోంచి లేస్తాడన్న విషయం, ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి, నూతనంగా ఉన్నాయి అనేసరికి వీరు పౌలు గారిని అరేయోపాగు అనే సభకు తీసుకెళ్ళిపోయి అక్కడ నిలబెట్టి, నువ్వు చేసే బోధ కొత్తగా ఉంది, ఒకసారి మాకు మళ్ళీ చెప్పు, మేము వింటాం అని చెప్పేసి అడిగారు. మంచిగానే అడిగారండి. వాళ్ళు దెబ్బలాట్లేదు, కొడతలేదు, అని ఏమంటలేదు. చక్కగా వారు తమ వెంట తీసుకెళ్ళారు. ఈడ్చుకొని పోలేదు. తమ వెంట తీసుకొని రా, నీతో పనుందరా అని తీసుకెళ్తే ఈయన కూడా వెళ్ళిన తర్వాత వారు చక్కగా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ మీద మనకులాగా ఒక మైక్ ఒకటి ఇచ్చాం అనుకుంటే, ఉదాహరణకి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ఏమంటే, ఎథెన్స్ వాసులారా, మీకు తెలియనిది అని తెలియబడిన దేవునికి అని రాయబడి ఉంది. ఎక్కడ ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద తెలియబడిన దేవుడికి అని రాసి ఉంది. నాకు అర్థమవలేదు తెలియబడిన దేవుడికి అంటే ఏంటో. ఒకవేళ మీకు తెలియని దేవుడిని ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆ తెలియని దేవుడు ఎవరో కాదు, మేము నమ్ముకుంటున్నా యేసు ప్రభువే అని చెప్పాడు. మీరు తెలుసుకోలేని దేవుడు ఎవరైనా ఉంటే, అంటే వీళ్ళు ఏంటంటే అందరికీ బలిపీఠాలు కట్టేశారంట. ఒకవేళ ఏ దేవుడినన్నా మర్చిపోయామేమో అని అర్థమవుతుందా? అందరికీ. ఇప్పుడు ఉదాహరణకి మోహన్ రావు దేవుడు, సత్యానందం దేవుడు, ఉదాహరణకి శాంతారావు దేవుడు అనుకుంటే, మరి మిగతా వారి పేర్లు పెడితే బాధపడతారు కదా, అందుకని మీ పేర్లు అని అనుకుంటే, మోహన్ రావుకో బలిపీఠం, సత్యానందకో బలిపీఠం, శాంతారావు గారికో బలిపీఠం, మోహన్ రావు అనుకో బలిపీఠం, నాకో బలిపీఠం, ఇలా కట్టేశారు. తెలిసిన వాళ్ళు అందరూ దేవుళ్ళని తెలుసుకున్నారు కాబట్టి.
తర్వాత వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఎందుకంటే ఏదో ఉందేమో, ఇంకా ఏ దేవుడు అని ఉన్నాడేమో అని ఒక బలిపీఠం ఖాళీగా కట్టేశారంట. దానికి ఏ పేరు పెట్టలేదంట. దాని మీద ఒక పేరు రాశారు, తెలియబడని దేవునికి. ఈ బలిపీఠం ఎవరికే మాకు ఇంకా తెలియలేదు దేవుడు ఎవరు, ఒకవేళ తెలిస్తే ఆ పేరు రాద్దాం ఇక్కడ అనేసి ఇంకో బలిపీఠం కట్టి తెలియబడని దేవునికి అని ఒక పదం రాసేసారు. పౌలు గారు ఇది చూసి, మంచి అవకాశం దొరికింది, ఇక్కడ ఈ తెలియబడని దేవుడు ఎవరో కదా యేసుప్రభు అని చెప్పేద్దామని ఆ తెలియబడని దేవుడు ఎవరో కదా యేసుప్రభు అని చెబుతున్నాడు. అదే విషయం చెప్తాడు, తెలియబడని దేవుడికని మీరు రాశారు కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు అంటే ఆ తెలియబడని దేవుడికి బలర్పిస్తున్నారు, ఆ తెలియబడని దేవుడికి ప్రసాదాలు పంచి పెడుతున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు వీరు చేస్తున్న ఈ భక్తి శ్రద్ధలను చూసిన పౌలు గారు, ఎందుకంటే చాలా భక్తిగా ఉంటారు కదా అన్యులు, అంటే చాలా సంప్రదాయం, చాలా ఖచ్చితంగా ఉంటారు. మనకు ఉండదండి ఆ భక్తి భావాలు, మనకే ఉండవు, వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. వీరు చెప్తున్నారు, మీకు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు తెలియజేస్తాను, ఇంకేం చెప్పట్లేదు మీకు కొత్త విషయం, మీరు ఏది తెలియదని రాశారో అదే చెప్తున్నాను, ఇదిగో అని చెప్తాడు. జాగ్రత్తగా వినండి. మనం అక్కడ చెప్పాను గృహకొడుకులో ఒక సాక్ష్యం ఎలా ఉండాలంటే దేవుణ్ణి హైలైట్ చేసేదిగా ఉండాలి. ఏదైనా ఒక విషయం మనం చెప్తున్నామంటే అది డైరెక్ట్గా దేవుణ్ణి చూపించాలి. వెంటనే భక్తులు అంత జాగ్రత్త కలిగి ఏం చెప్పంటే ఏదో తడుముకోకుండా డైరెక్ట్గా వారు చూపించే ఆ పర్ఫెక్ట్ ఏమంటారు దాన్ని ఆబ్జెక్ట్ ఏదో ఉందో అది ఖచ్చితంగా దేవుడే అయి ఉంటుంది. ఇక్కడ ఆయన కూడా చెప్తున్నారు చూడండి, పౌలు గారు ఏమంటాడంటే మొదలెట్టాడు ఏమని, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడో. నిజమే, మీకు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, మీకు తెలిసిన వారందరూ దేవుళ్ళు కాదు, ఇప్పుడు ఈయనే దేవుడు. ఈయన ఎందుకు దేవుడు అంటే ఈయన హస్తకృతములైన ఆలయాల్లో ఉండడు. మీరు బాగానే చేశారు, ఈయన గుడి కట్టలేదు, బలిపీఠం కట్టారంతే. అందరికీ గుడి కట్టారు, అందరికీ బలిపీఠాలు కట్టారు, ఈయనకి విగ్రహం లేదు, ఈయనకి బొమ్మ లేదు, ఈయనకి ఆలయం లేదు, ఈయనకి కేవలం బలిపీఠం మాత్రమే ఉంది. నిజమే, మీరు చేసే భక్తి నిజమే. దేవుడు సర్వోన్నతుడు, ఆయన ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు కాబట్టి హస్తకృతములైన ఆలయాల్లో ఆయన నివాసం చేయుడు, ఆయన ఉండడు అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి దీంట్లో. మనం కావలసిన మాట ఒకటి తీసుకుని ముందుకెళ్దాం. అదేంటంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఎంత పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా, చాలా నిబ్బరంగా, నిక్కచ్చిగా చెప్తాడు చూడండి పౌలు గారు. అప్పటి వరకు వారు చేస్తున్న దేవతలు, దేవుళ్ళు, విగ్రహ సంబంధమైన ఆచారాలు ఇవన్నీ కూడా, అరే దేవుడికి నైవేద్యం పెట్టాలరా, దేవుడికి పలానా అర్పించాలరా, దేవుడికి దోళ్ళు అర్పించాలరా, గొర్రెలు అర్పించాలరా అని ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే ఈయన ఏమంటున్నాడంటే వీరందరూ మీకు తెలిసిన దేవుళ్ళు, అసలు తెలియబడిన దేవుడు ఉన్నాడో ఆయన మనుషులతో సేవింపబడేవాడు కాడు. ఆయన తనకి ఏదైనా కొదవ ఉన్నట్టు, ఎందుకంటే సమస్తాన్ని ఆయనే కలగజేశాడు. మీ అందరికీ ఊపిరి, ఈరోజు మీరు ఊపిరి తీసుకున్నారంటే ఆ ఊపిరి ఇచ్చింది ఎవరు అనుకున్నారో ఆయనే. ఎంత మంచి లైన్గా చెప్పినట్టు సువార్త, ఎంత తెలివిగా, ఎంత యుక్తంగా పరిచయం చేయొచ్చా అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ పౌలు గారి పరిచయం చూస్తుంటే. ఈయన చాలా యుక్తంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో వారితోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ అందరికీ ఆయన అందరికీ జీవం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, సమస్తాన్ని దయచేసాడు. మొత్తం మీకున్నదంతా కూడా ఆయనదే అయినప్పుడు ఆయన తనకేదైనా కొదవ ఉన్నట్టు, అర్థమవుతుందా? ఆయన తనకేదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే ఆయన మనుషులు ఇస్తే తీసుకునేవాడు కాడు, మనుషులు ఇస్తే తీసుకునేవాడు, మనుషులు ఇస్తే ఆనందించేవాడు కాదైనా. ఆయన మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తనువులాడి కనుగొందురేమో అని తను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసముల యొక్క పొలిమేరలను ఏర్పరిచేను. ఏం చేశాడు దేవుడు అంట? యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకని నుండి దేవుడు అందరినీ సృష్టించాడు. మనందరం ఒకటే అని చెప్తున్నాడు ఆయన. మెసేజ్ ఏం పాస్ చేస్తున్నాడంటే మనందరం ఒకటే.
ఇప్పుడు సమాజంలో చాలామంది అంటారు, చూడండి కావాలంటే కొన్ని ఇప్పుడు అంటారు, ఏమంటారంటే ఇన్ని చర్చలు ఎందుకండి, ఇన్ని చర్చలు ఎందుకు, అక్కడో చర్చ ఇక్కడో చర్చ అక్కడో చర్చ ఇక్కడో చర్చ అంటారు. మరి కులానికి ఒక దేవతా మందిరాలు, కులానికి ఒక దేవుడి మందిరాలు లేవా? ఒకే దేవుడికి ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మందిరం లేదా? పేరు ఎత్తలేదు నేను. ఉదాహరణకి మన పేటలో కూడా ఒకటి ఉంటుంది, మిగతా వాళ్ళ పేటలో ఒకటి ఉంటుంది, మిగతా వాళ్ళ ప్లేట్లో ఒకటి ఉంటుంది. అది రాజులది అంటాడు, ఇది చెట్టుబడిది అంటాడు, ఇది మాలలది అంటాడు, లేదా? ఇప్పుడు కులాలుగా విభజించబడ్డారో, వాళ్ళు వేరు మనం వేరు అంటున్నారో, ఒకే దేవుడిని పూజిస్తున్నారో, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరో, వీళ్ళ దగ్గరికి వారు రారు. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరో, వీళ్ళ దగ్గరికి వాళ్ళు రారు. కులాలుగా విభజించబడ్డారో. ఇప్పుడు దీని ఏం చెప్తున్నాడంటే కులాలు లేవు, ఏమీ లేవు. మరి ఏముంది అంటే ఆయన ఒకడి నుంచే ప్రతి జాతి మనిషిని సృష్టించాడు కాబట్టి అందరూ సమానమే, అందరూ ఒక తండ్రి పిల్లలమే అని చెప్తున్నాడు. ఆయన్ని తడువులాడి తెలుసుకోవడానికి మీరు ఒకవేళ తడువులాడి తెలుసుకోవడానికి మీకు అవకాశం దొరకదేమని చెప్పేసి ఆయన మన నివాసములకు పొలిమేరలను ఏర్పాటు చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వు ఉన్న చోటనే దేవుణ్ణి తెలుసుకోగలవు అని అర్థం. ఈ టాపిక్ గుర్తుంచుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు దేవుని వెతకడానికి. నువ్వు దేవుని వెతకడానికి కొండెక్కర్లేదు, దేవుని వెతకడానికి లోయకి వెళ్ళక్కర్లేదు, దేవుని వెతకడానికి నువ్వు ఎడారికి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకే వెళ్ళక్కర్లేదు. నీ పొలిమేరల్లోనే నీకు దేవుడు దొరికేస్తాడని చెప్పి. అంటే అర్థం ఏంటంటే దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అది విషయం. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. మీరు అనుకుంటున్నారో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పలానా కొండకి వెళ్ళాలేమో, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పలానా లోయలకి వెళ్ళాలేమో, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పలానా అరణ్యాలకు వెళ్ళాలా, లేకపోతే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవుడు చెప్తున్నాడు, తన్ను ఒకవేళ తడువులాడి తెలుసుకోవడానికి ఏమో దొరకడానికి భయపడుతున్నారేమో, మీరు ఏం భయపడొద్దు. మీ నివాస స్థలాలకి పొలిమేరలు ఏర్పరిచాడు. మీ పొలిమేర దాటకుండా ప్రభువుని తెలుసుకోవచ్చు. అంత గొప్ప అంటే అర్థం ఏంటంటే దేవుడు దగ్గరగా ఉన్నాడు, దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ మాట చెప్తాడు కింద ఏమంటే పొలిమేర ఏర్పరిచాను, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన ఎవరికీ దూరంగా లేడు, ఆయన ఎవరికీ దూరంగా దగ్గర చాలా సమీపంగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. ఆలోచించండి, దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. నువ్వు దేవుడిని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న నేను. నువ్వు దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడిని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి తెలుసుకున్నావు? దేవుడిని ఎక్కడికో వెళ్తే దేవుడు తెలియలేదు నీకు, నీ దగ్గరికి రాలేదు దేవుడు, నీ దగ్గరికే వచ్చాడు దేవుడు, నీకు పరిచయం అయ్యాడు దేవుడు. దేవుడు ఎవరికే దూరంగా లేడు, ఆయన సమీపంగానే ఉన్నాడో. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కింద చెప్తాడు ఏంటంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నామో, చలించుచున్నామో, ఉనికి కలిగి ఉన్నామో, మనం ఆయన వల్లే బ్రతుకుతున్నాం. మన బ్రతుకు ఎవరి వల్ల బ్రతుకుతుంది? ఆయన వల్ల. మనం ఎలా చలిస్తున్నాం? ఆయన వల్ల. మన ఉనికి ఎలా ఉంది? ఆయన వల్ల. ఆయన లేకపోతే, ఆయన పర్మిషన్ లేకపోతే మనం ఈరోజు మందిరంలోకి వచ్చేవాళ్ళమే కాదు. ఎందుకంటే ఈరోజు కూడా గత వారం మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఈ వారం మందిరాలు రాకుండా ఎంతమంది ఆటంకపరచబడతలేదు? అవునా? మనం ఆయన వల్ల చలిస్తున్నాం, ఆయన వల్ల కదులుతున్నాం, ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన వల్ల దేవుని మందిరంలోకి వచ్చాం. ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మనము ఆయన వల్లే బ్రతుకుతున్నాం, ఇంకెవరి వల్ల కాదు. మనం అంటాం ఏమండి, నేను రోజుకి 10 బిళ్ళలు మిగిలినానండి, 10 బిళ్ళలు మింగపోతే నేను బతకలేనండి. బతకని అంటారు. నేను రోజు 2 బిళ్ళలు వేసుకోవాలండి, వేసుకోకపోతే నేను బతకనంటారు. కాదు, తప్పది. బిళ్ళ వల్ల మనిషి బతకట్లేదు, మనిషి దేవుని వల్లే బ్రతుకుతున్నాడు. 10 బిళ్ళలు వేసుకున్నా ఏదో ఒకరోజు మనం వెళ్ళిపోవాలి, 2 బిళ్ళలు వేసుకున్నా ఏదో ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. ఏ బిళ్ళ ఏ మందు వేసుకోకపోయినా మనం వెళ్ళిపోవాలి. అది దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు బ్రతకాలని. మనం బతుకుతున్నాం. ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల మనం బతకట్లేదు. పలానా డాక్టర్ గారు వాళ్ళు బతుకుతున్నానండి, లేకపోతే నాకు బతుకులేదండి అని చెప్తాను. నేను మా అమ్మ నాన్న వాళ్ళు బతుకుతున్నానండి, లేకపోతే నాకు బతుకులేదండి. నా కొడుకు నన్ను పెంచినాడండి, లేకపోతే నాకు బతుకులేదండి. లేకపోతే పలానా రాజశేఖర రెడ్డి అబ్బాయి జగన్ వాళ్ళ బతికానండి, లేకపోతే నాకు బతుకులేదు. ఈరోజు చంద్రబాబు వాళ్ళు బతుకున్నానండి, లేకపోతే నాకు బతుకులేదండి. లేదు, ఇదేమీ కాదు. మనం ఆయన వల్ల బతుకుతున్నాం, ఎవరి వల్ల బతకట్లేదు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 145 అధ్యాయము, కీర్తన గ్రంథము 145 అధ్యాయము 18 చరణం. 148వ కీర్తన 18వ చరణం లేదా 140
ఆ? అది కాదు, సమీపంగా ఉన్నాడని చెప్తాడు. నూట 45 అండి, 145 కీర్తన, 145వ కీర్తన 18 వచనం కిందకి చదవండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు చూసారా? ప్రభువా నిన్ను తెలుసుకోవాలందయ్యా అంటే నువ్వు తెలుసుకోవడానికి ఎంత దూరాలో వెళ్ళక్కర్లేదు. ప్రభువా నాకు తోడై ఉండయ్యా అని చెప్పడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళి చెప్పనవసరం లేదు. నీ నోట మాట రాగానే ఆయన నీకు సమీపంగా వస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు దావీదు మహారాజు స్తుతి కీర్తనలు రాస్తూ అంటాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన అనుభవించాడు కాబట్టి. దావీదు మహారాజు దేవుడు సమీపంగా ఉన్నాడని అనుభవించాడు. అంతే కదండి. ఎన్ని ఆపదలండి దావీదు మహారాజు గారికి, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని దుఃఖాలు. ఎంత మనం చదువుకున్న పాడుకున్నాం, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. ఆయన దావీదుకు సమస్తమును సమకూర్చాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన పోగొట్టుకున్నవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. ఆయన సమీపంగా ఉన్నాడో ఆయన మొర ఆలకించి వచ్చాడు. ఎన్నిసార్లు శత్రువులు ఆయన తరిమిన, ఎన్నిసార్లు శత్రువులు ఆయన చంపేయాలని చూసినా, ఎన్నిసార్లు శత్రువుల చేతిలో ఇరుక్కుపోయినా సరే ఆయన చాలా సమీపంగా ఉండి ఆయన్ని రక్షిస్తూ వచ్చాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే రక్షించట్లేదా? మనల్ని కూడా దేవుడు అలాగే కాపాడుతుంటాడు, రక్షిస్తుంటాడు. మనం ఎన్నో మరణాపాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు, మనం ఎన్నో తీరని వేదనలోకి వెళ్ళిపోయినప్పుడు, రోగాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని సమీపంగా ఉండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ మనల్ని తిరిగి సమకూరుస్తున్నాడు. ఆయన తిరిగి సమకూరుస్తున్నాడు. ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపం అంటే దేవుడు మన నోట ప్రార్థన రావడమే వెంటనే ఆయన సమాధానం వచ్చేది. ఇప్పుడు నీకు ఆలస్యం అవ్వచ్చు, కాలగతులు మారినాయి కాబట్టి, నీ పరిస్థితి కూడా, నీ ఆత్మీయ పరిస్థితి కూడా బాగోలేదు కాబట్టి. ఒకప్పుడు భక్తులకి దేవుడు ఎంత సమీపంగా ఉండేవాడంటే, అయ్యా ఇంకో వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టేశారు, నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇంకా అని సౌలు, తన సైన్యము, తన దాసులు అందరూ కూడా ఒక కొండ మీద దావీదు గారిని అలా చుట్టేసుకున్నారు. జస్ట్ ఇంకా ఇంకేం లేదు, ఒక్క నిమిషం ఆగితే ఆయన వెంటనే పట్టుకుని చంపేస్తారు. ఇలా చంపేసి అమలు చిన్న ప్రార్థన చేశాడు అంతైనా, ప్రభువా నీవు నన్ను రక్షించు ప్రభువా, నేను శత్రువుల చేతిలో చిక్కుకుపోయాను, నన్ను తప్పించు ప్రభువా, కుక్కల నుండి నా ప్రాణాన్ని తప్పించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేశాడంతే మనసులో. వెంటనే ఒక వర్తమానం వచ్చింది. ఇలా చుట్టుకుంటున్న, ఇలా ఆవహిస్తున్న వారికి ఒక వర్తమానం వచ్చింది, సౌలు రాజా ఇంకో ఫిలిస్తీయులు మన మీదకే వచ్చేసారు. ఫిలిస్తీయులు వచ్చేసారు అనగానే వెంటనే ఇలా కమ్ముకునేవాడు, ఇలా పట్టుకోవడం ప్రయత్నించేవాడు. ఒకేసారి వెనక్కి తిరిగి నడవని ముందు ఇతను ఉంటే ఎక్కడికి వెళ్తాడు, తర్వాత చూసుకుందాం, రండి మందు ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పోరాడదాం అని వెనక్కి తగ్గిపోయాడు. ఈ వర్తమానం పంపింది ఎవరంటే దేవుడే. ఆ ఫిలిస్తీయులను పంపింది ఎవరంటే దేవుడే. ఇదివరకు చెప్పాను ఈ సంగతులు మీకు. పంపింది దేవుడే. ఆయన మొర ఆలకించకుండా ఉండుంటే, దేవుడే సమీపంగా లేకపోతే దావీదు జీవితం ఆ కొండ మీదే అంతమైపోయేది. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడంటే తనకు నిజముగా మొరపెట్టు వారికి. దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారు అందరికీ సమీపంగా ఉన్నాడు. మన మొరలు ఎలాంటివి అంటే అబద్ధాలు. మన మొరలు ఏంటంటే నిజమైన మొరలు కాదు. మన యథార్థ హృదయం కలిగి మనం దేవుడికి మొరపెట్టాం. ఈ భక్తుడైన దావీదు గారు యథార్థ హృదయం కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిజముగా ఆయనకి మొరపెడుతున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉంటాడు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన చాలా సమీపంగా ఉంటాడు. ఎంత సమీపం అంటే ఒకరోజు అహబు యెజెబెల్ అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. అహబు ఇశ్రాయేలుకి రాజు. ఈ అహబు రాజు కొంతమంది బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తున్నాడు. బయలుదేవత ఆరాధన చేస్తున్నాడు. బయలుదేవత ఆరాధన చేస్తూ బయలు ప్రవక్తలు పెంచి పోషిస్తూ యెహోవా దేవుడిని నిర్లక్ష్యపెట్టి యెహోవా సేవకులందరినీ కూడా చంపేస్తున్న కాలం అది. యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపేస్తున్న కాలం. మనకు కూడా ఇలాంటి కాలాలు వస్తాయి, తొందరపడకండి. ఎక్కడ పెద్ద దూరం ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారు ఎంత రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం కదండి. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి
ప్రజలకు మేలు చేయవలసిన ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు మిగిలిన వస్త్రాలు ధరించుకుని ఒక మతానికి కొమ్ము కాస్తూ అతను పరోక్షంగా ఎవరిని విమర్శిస్తున్నారు తెలుసా? ఒక క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని తప్ప మరొకరు ఎవరిని నేను ప్రేమిస్తున్నాం, నాకు ప్రేమ ఉందని మీద అన్నాడు. కాదు, అతను చూపిస్తున్న ద్వేషం అంతా కూడా ఎవరి మీద? క్రైస్తవుల మీదే. చాలా విరుచుకు పడుతున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. మీరు మా మీద దాడి చేస్తున్నారు అంటున్నాడు. లేనిపోని విషయాలు ఎత్తుతున్నాడు. ఎప్పుడెప్పుడో 200 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సందర్భాలను ఎత్తుకుంటున్నాడు అతను. ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాలను ఎత్తుకుంటున్నాడు అతను. ఏమండి, ఎప్పుడో రామాయణ విషవృక్షమని రాసిన కవి ఎవరామే? రంగనాయకమ్మ రాసిన పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు అతను. దగ్గరే అధికారం వచ్చి 100 రోజులు పూర్తి అవ్వలేదు. చూసారా ఎలా విరుచుకు పడుతున్నారో? మనకు కూడా దగ్గరలోనే ఉంది, కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలన్న ఆటంకాలే. అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజలకి మేలు చేయవలసిన వారు ఇలాంటి ప్రజలను రెచ్చగొడుతుంటే, ఏమండి ఇదివరకు ఇలా రెచ్చగొట్టే పరిస్థితి లేకపోయేసరికే మనం ఎన్ని శ్రమలు అనుభవించాం. ఇలా రెచ్చగొడుతున్నప్పుడు, ఇంత ఆధారం దొరికినప్పుడు ఎందుకు ఊరుకుంటారు? మనం మళ్ళీ ప్రకటిస్తుంటే మన సువార్త ప్రకటిస్తుంది ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు మీరు రారా, మీరు మాట్లాడరా, మీరు రారా అని అడుగుతున్నాడు అతను. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మంద కూడా ఉత్తర భారతదేశం తరహా మొదలైపోద్ది, నార్త్ ఇండియన్ స్టైల్ అయిపోద్ది మంద కూడా. ఇప్పుడు మన వాళ్ళు అంత అవివేకులు కాదు కాబట్టి ఇంకా స్పందించట్లేదు. అబద్ధం చెప్పగా ఏమైందంట? నిజమైందంట. ఇతను నూరగా ఏమవుతారు? అందరూ కూడా పదునెక్కుతారు, మాట్లాడతారు, నిన్ను మాట్లాడకుండా చేస్తారు. ఒకరోజు ఆహాబు దేవుని ప్రవక్తల్ని ఎలాగైతే నిర్మూలన చేశాడో ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. తన సహదాసులు వారి వలె మృతి పొందవలసిన సహదాసులు లెక్క ఇంకా పూర్తి కావాలని ప్రభువే చెప్పేశాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి అవన్నీ జరుగుతాయి. జరగాల్సిన సిద్ధపడిన వాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఏలియా ఉంటాడు. ఆ సమయంలో ఏలియా ఉంటాడు, బయలు ప్రవక్తలు ఉంటారు. బయలు ప్రవక్తలు ఉంది, బయలు ఆరాధన జరుగుతుంది. బయలు ఆరాధనకి సపోర్ట్ చేసేది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అహబు సపోర్ట్ చేస్తున్నాడు. అహబు సపోర్ట్ చేస్తుంటే వారు రెచ్చిపోతున్నారు. ఎవరో? బయలు ప్రవక్తలు రెచ్చిపోతున్నారు, విపరీతమైన ఆరాధన చేస్తున్నారు, వారి ఇష్టానుసారమైన ప్రవర్తన చేస్తున్నారు. ఈ తరహా ఆరాధనతో, ఈ తరహా విధానాలతో ఇశ్రాయేల్ రాజ్యాన్ని కలుషితం చేసేసాడు అహాబు రాజు. కలుషితం చేసేసాడు. ఎందుకు పనికిరాందిగా దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చేటట్టుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆయన అలా పాడు చేసేసాడు. రోషం గల ప్రవక్త ఒకడు ఉన్నాడు. ఆ తరాల్లో ఈ తరాల్లో ఏ తరాలు అయినా సరే రోషం గల వారిని దేవుడు తన కోసం శేషం అనేది ఉంచుకుంటాడు. ఆ శేషం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది, మిగిలిన వారితో పోరాడుతూనే ఉంటుంది. అక్కడ ప్రాణభయం ఉంది. ఎవరికే? ఏలియాకి. ప్రాణభయం ఉన్నా సరే మాట్లాడుతున్నాడు, ప్రాణభయం ఉన్నా సరే పోట్లాడుతున్నాడు. ఇది కావాలి. ఎందుకంటే మనము ఆయన వల్ల బ్రతుకుతున్నాం. మనం ఎవరు బతుకుతున్నాం? మనం ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాం, మనం ఆయన వల్ల బతుకుతున్నాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఎవరి గురించైనా మాట్లాడతాం. కారణం ఏంటంటే మనం ఎవరి వల్ల బతుకుతున్నాం? ఆయన వల్ల. పౌలు గారు అంటాడు ఏంటంటే, సింహపు నోట నుండి నన్ను తప్పించాడు అంటాడు దేవుడు తప్పించగలడు, సింహం నోట నుంచి తప్పించగలడు నువ్వు ఆయన కోసం నిలబడితే. మనం ఆయన వల్ల బతుకుతున్నాం అన్న విషయం ఆయన గుర్తుంచుకున్నాడు. ఈయన వెళ్తాడు ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీలు మిళితమైపోయారు, ఇశ్రాయేలీలు పాడైపోయారు, ఇశ్రాయేలీలు అన్య దేవత ఆరాధనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీరిని ఏదో ఒక రకంగా బయటికి తీసుకురావాలి. పోరాడుతున్నాడు. అహాబుకు వర్తమానం పంపించాడు, రా చూసుకుందాం, కర్మేలు పర్వతం దగ్గర రా చూసుకుందాం అని అడిగాడు. కర్మేలు పర్వతం మీదకి అహాబు వచ్చాడు. అహాబుతో పాటు 450 మంది ప్రవక్తలు కూడా వచ్చారు. ఒకే ఒక్కడున్నాడు. ఎవరైనా? ఏలియా గారు. రోషం గల ప్రవక్త. బైబిల్లో అతనికి ఉన్న టైటిలే అది, రోషం గల ప్రవక్త. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉన్నా పర్వాలేదు రండి అంటే 450 మందిని వెంటేసుకొచ్చాడు అహాబు ప్రవక్త. రండి చూసుకుందాం, కర్మేలు పర్వతాల మీదకి రండి చూసుకుందాం అంటే కర్మేలు పర్వతం మీదకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అన్నాడు, దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడో చూద్దాం రండి అన్నాడు. దేవుడు నాకు సమీపంగా ఉన్నాడా? దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు? అంటే దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు 100 మంది ఉంటారా? దేవుడు 100 మంది అనుకుంటారండి? ఒక కుటుంబంలో తండ్రికి 4 పిల్లలు, 5 పిల్లలు, తండ్రి ఎంతమంది? ఒకడే. ఈ భూప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా, వారందరికీ దేవుడు ఎవరుంటారో ఒక్కడే. ఒక్కడెవరో తేల్చుకుందాం రెండని పిలిస్తే వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరితో పాటు ఎవరు వచ్చారు?
ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చాడు. ఇప్పుడు ఇంకో మీ ఇష్టం, మీరు పిలవండి. మీ దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు, చూద్దాం రండి. మీ దేవుడు మీ మాట ఆలకిస్తున్నాడు, చూద్దాం రండి. మీరు అర్పించండి బళ్ళు అన్నారు. వాళ్ళు అర్పిస్తున్నారు బళ్ళు, వాళ్ళు అర్పిస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, వారి ఇష్టానుసారంగా పాటలు పాడుతున్నారు. అంతే కదా, దేవుని ఆరాధన చేయడం అంటే ఏంటి? ఈ లెక్కల్లో పాటలు గట్టిగా పాడేయడం, డొంపులు గట్టి కొట్టేయడం, బాగా ఊగిపోవడం, అంతే కదండి. మైకులో పెద్ద పెద్ద శబ్దాలు చేసేయడం, బాగా అరిచేయడం, ఇదే దేవుని ఆరాధన చేయడం అని నేర్చుకున్నారు. వాళ్ళ నుంచి నేర్చుకున్నారు వీళ్ళు, మన ఊరిలో ఉన్నోళ్ళు. అలరే, గొడవ, గోల, ఇదెక్కడ ఆరాధన? ఇదేం ఆరాధన? దేవుని వాక్యానికి ఇవ్వని ప్రాధాన్యత వీళ్ళు ఆరాధనకి ఇచ్చి అలర చేసి సమాజంలో దేవుణ్ణి బాగా చులకన చేసేసారు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, మీరు చెయ్యండి అంటే చేస్తున్నాడు. వారు చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. వారు ఎంతసేపు చేశారంటే ఉదయకాలం మొదలుకొని ప్రాతకాలమందు, సాయంకాలం నైవేద్యం అర్పించే సమయం వస్తుంది అంటే దేవుడికి భోజనం పెట్టే సమయం వస్తుంది, అప్పుడు దాకా అరిచారంట. కేకలు కేకలు కేకలు, బొబ్బలు, అరుపులు. రాలేదు ఎవరో, బయలు ప్రవక్త, బయలుదేవత రాలేదు. వారి దేవుడు వారికి సమీపంగా లేడు, వారి దేవుడు దూరంగా ఉన్నాడు అన్నాడు. అక్కడ అంటాడు, దూరంగా ఉన్నాడని పిలవండి అంటాడు. దూరంగా ఉన్నాడని పిలవండి. మా దేవుడు మాకు దగ్గరగా ఉంటాడు, మా దేవుడు మాకు దగ్గరగా ఉంటాడు. నీ జీవితాల్లో కూడా దేవుడు దగ్గర లేడా? ఆలోచన చేసుకోండి ఒకసారి. మీ జీవితాల్లో కూడా మీకు వచ్చిన కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో మీకు దేవుడు దగ్గర లేడా? చాలా సమీపంగా ఉంటాడు మన దేవుడు. వారి దేవుడు అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఎక్కడ? ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నాం మనం. ఇశ్రాయేల్ రాజ్యంలో బయలుదేవత అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎంతో దూరంగా ఉన్నాడంట. అసలు లేనుడు ఏం దూరంగా ఉంటాడు? లేడు. ఇంకా ఉన్నోడైతే వస్తాడు. పిలవండి, అరవండి, కేకలేయండి అంటున్నాడు. ఇష్టానుసారంగా కేకలేస్తున్నాడు. కేకలేశారు, ఇష్టానుసారంగా అరిచారు. అసలు ఏం మాట్లాడట్లేదు ఎవరో. ఉంటే వస్తాడు. లోపల తొలిపి, మనం చెప్పాను ఇదివరకు, తొలిపేసి గట్టిహారు, తలుపుతీ 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 అని కొడుతున్నాడు. రావట్లేదు. ఏంట? తలుపు తీశారండి వెళ్ళి. తలుపు తీస్తే లోపల ఎవడో గంట చేయి పరిచాను అనవసరంగా. గంట చేయి పరిచి తలుపులు కొట్టారండి అక్కడ నిలబడి. ఇంతకీ లోపల ఎవరో లేరండి. లోపల ఉంటే బయటకు వస్తాడో, అసలు ఉన్నోడైతే వస్తాడో, లేనివాడు ఎలా వస్తాడో? లేడు. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఏలియా ప్రవక్త అంటాడు, అయిపోయింది మీ టైం అయిపోయింది, పొద్దు నుంచి మొదలెట్టారు, సందాల దాకా మొదలెట్టారు, గొడవ 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 గొడవ, ఊరంతా గొడవ చేసేసారు మీరు. మీ వల్ల అనిజనులు అలరైపోతున్నాం, అంతే కదా, మీ వల్ల అనిజనులు అలరైపోతున్నాం. యేసుప్రభు అంటే ఇలా ఇదేంట్రా బాబు, ఇలాంటి అలర చేస్తున్నారు వీళ్ళు. మనలాంటి లేదు సువార్త చెప్పాలంటే మీరు అలరోళ్ళని చెప్పేసి మమ్మల్ని మీద నెప్పమేస్తున్నారు, ఎవడో పనికి మళ్ళీ చేసింది పనులకి కదా. మీరు కూర్చోండి, కాసేపు అయిపోయింది, మీ సంగతి అయిపోయింది. ఇప్పుడు నా టైము, ఎవరి టైము? రోసం గల ప్రవక్త టైం ఇది. అందుకే చూడండి, అలర చేస్తారు 2 గంటలు 3 గంటలు అలర చేస్తారు. అరగంట వాక్యం పెట్టడానికి మైక్ ఆపేస్తారు బయటికి. అప్పుడు మన టైం. మన మంగళవారం అది జరిగింది చూసారా, అప్పుడు మన టైం అది, అరగంట టైము. మనం అందిస్తాం వాక్యం. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఇప్పుడు మనం అందిస్తాం వాక్యం. ఇప్పుడు బయలు ప్రవక్తలంతా సైలెంట్ అయిపోయారు, మాట్లాడకుండా కూర్చోండి. కాసేపు ప్రయత్నం చేస్తాం, నోరుమై కూర్చో, కాసేపు కూర్చున్నారు, అందరూ సైలెంట్ అయిపోయారు అందరూ. ఇప్పుడు లేచాడు రోసం గల ప్రవక్త, మాట్లాడుతున్నాడు రోసం గల ప్రవక్త దేవుడితో, ప్రభువా నువ్వు సమాధానం ఇయ్యి అన్నాడు. అంతే, ఒకే ఒక్క మాట, మీకు చూపించలేదు వచనం, ఒకే ఒక్క మాట. ఆయన ప్రార్థన వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, కందకాలం నిండిపోయి, నీళ్లతో నిండిపోయిన కందకాలనే దహించేసింది. అదేంటి? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం ప్రాతకాలం వరకు వారు చేసిన ఏ మనవి అంగీకరించలేని ఒక శక్తి అనుకుంటే, మరి ఈ శక్తి ఏంటి? ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, ఎక్కువ ప్రార్థన చేశాడు? పోనీ ఏమైనా ఎక్కువ ప్రార్థన చేశాడా? ఎక్కువ ప్రార్థన కూడా చేయలేదే, చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థనకి వెంటనే సమాధానం వచ్చింది. అర్థం ఏంటి? నేను దూరముగా లేను, నేను ఎక్కడో లేను. ఏలియా ఎక్కడున్నాడు నీ దేవుడు అంటే, ఏలియా ఎక్కడో లేడు. ఏలియా దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఏలియా అంటాడు, నా దేవుడు ఎక్కడో లేడు. మీ దేవుడు ఎక్కడో ఉంటాడో, మా దేవుడు ఎక్కడో లేడు. నా దేవుడు ఎక్కడో లేడు, నా దేవుడు నాలోనే ఉంటాడు, నా దేవుడు నాతోనే ఉంటాడు. ఎవరు 2-3 కూడి ఉంటారో వారి మధ్య నా దేవుడు ఉంటాడు. చాలా సమీపమైన, ఎవరికీ దూరంగా లేడైనా, ఎవరికీ దూరంగా లేడు.
వందల మంది ఉంటేనే నేను ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు. లేదు లేదు లేదు, 2-3 ఉన్నా సరే మీ మధ్య నేను ఉంటాను. నీవు అనుమానం పడద్దు, నీలోనే నేను ఉంటాను. ఎవరికే సమీపంగా లేని దేవుడు కాదు, ఎవరికే దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఎవరికే దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన, అందరికీ సమీపంగా ఉండే దేవుడు. అందరికీ సమీపంగా ఉండే దేవుడు. ఈ దేవుడి గురించి ఈలే చెబుతున్నాడు, పగలు కొట్టినప్పుడు విగ్రహాలను ధ్వంసం చేయండి, బయలు ప్రాంతం తీసుకెళ్ళి నాశనం చేయండి, 450 మంది తీసుకెళ్ళిపోడు, ఆ లోయలోకి తీసుకెళ్ళిపోడు, అందరినీ ఊచకోత కోసి చంపేశారు. భయంకరమైన పాపం. ఎందుకంటే ఈ విగ్రహారాధన అనేది భయంకరమైన పాపం. దేవుడి దృష్టిలో భయంకరమైన పాపం ఉందంటే, నేను ఒక మాట చెప్తాను, జీవితంలో మర్చిపోకుండా ఒక మాట, దేవుని దృష్టిలో ప్రథమమైన పాపం ఏదైనా ఉందంటే ఒకటి చెప్పండి. ఒకటి చెప్పండి. దయాపేక్ష, వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, పొరుగు వారిని దాచించడమా? విగ్రహముల జోలికి పోవడమే ప్రధానమైన పాపం. ఈ పాపానికి క్షమాపణ లేదు అసలు. ఇలాంటి పాపాలు చేసి అనేక మంది రాజులు తమ స్థితిని కోల్పోయారు. మనకు తెలుసు. అందుకే సహించుకోలేకపోయాడు ఎవరో, ఏలియా గారిని సహించుకోలేకపోయాడు. ఇలాంటి విగ్రహారాధన అనేది మనలో ఉండడానికి లేదు. ఎందుకంటే ఈ విగ్రహ సంబంధమైనది దేవునికి దూరమైనది, దేవునికి విరోధమైనది అని చెప్పాడు. ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక చక్కటి మాట చెప్తాడు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చాలా చక్కటి మాట చెప్పాడు. చివరి అధ్యాయం 21వ వచనం. పైనుంచి ఆ కాంటెక్స్ట్ అంతా పైనుంచి ఉంటుందండి. ఇదంతా చాలా మంచి విషయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం సత్యవంతుడైన వాడిని ఎరుగుదుము, దేవుడు మనకు తెలుసు, దేవుడు మీరు ఎక్కడ వెతకండి అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడు. చిన్నపిల్లలారా మీరు వినండి, దైవ సంబంధమైన కార్యాల్లో మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహ సంబంధమైన కార్యాల్లోకి తల ఒగ్గడానికి కానీ, వేలు పెట్టడానికి కానీ, నీ ప్రమేయం ఉండడానికి కానీ వీళ్ళే, జాగ్రత్త. దేవుడికి చాలా కోపం. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞ చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహ సంబంధమైనది. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, నీళ్ళ ఎందు కానీ వేటి రూపాన్ని మీరు చేసుకోవడానికి వీల్లేదు. ఆయన చాలా కోపం. మనసే చేసిన పాపం ఇశ్రాయేలు నాశనానికి కారణమేం తెలీదా? యెరోబాము చేసిన పాపం, యెరోబాము మొత్తం సంతతి అంతా నాశనం అయిపోవడానికి కారణం అవ్వలేదా? కాలేదా? అర్థం చేసుకోండి. సొలొమోను చేసిన పాపం తెలుసు కదా. సొలొమోను ఏం చేశాడు తెలుసా? సొలొమోనుకి దేవుడు మహాజ్ఞానం ఇచ్చి సర్వసంపదలు ఎవరిచ్చారు నీకు? సర్వసంపదలు దేవుడు ఇస్తే, దేవుడి వల్ల మనం బతుకుతుంటే ఇతనికి అంట పరస్త్రీల వ్యామోహం పెరిగిందంట. ఎప్పుడైతే పరస్త్రీల వ్యామోహం పెరిగిందో, పరస్త్రీల కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు పరస్త్రీల కోసం ఏమైనా చేస్తాడు. ఆ సందర్భంలో ఉంటుంది 11వ అధ్యాయంలో 12వ అధ్యాయం ఉంటుంది మొదటి రాజుల గ్రంథంలో. ఇంకో ఒక మాట ఉంటుంది, చెప్తాను బాగానండి. సొలొమోను గారితో పరస్త్రీలైన పరస్త్రీలు వచ్చి అడిగారంట, ఏమంటే, డార్లింగ్ మరి నువ్వు ఎలాగ రావులే మాకు తెలుసు, మేము విగ్రహం పెట్టుకుంటాం కొండ మీద, ప్లీజ్ హెల్ప్ మీ, మాకు సహాయం చెయ్యి, నీకు తోచింది చెయ్యి అన్నారంట. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? మేము ఇది చేసుకుంటాం, పరస్త్రీలు అన్య స్త్రీలు మేము ఇది చేసుకుంటాం, నువ్వు ఏం చేతావు చెయ్యి అన్నారు. ఏం చెప్పాలి? తెలివైనడు జ్ఞానవంతుడు కదండి ఆయన. ఏం చెప్పాలి? ఉంటే ఉండు లేకపోతే పో, అంతే. ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, అంతేగాని నన్ను విగ్రహ ఆరాధనలో లాగడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏంటమ్మాయి? చెప్పు తెగిపోద్ది అన్నారు. లేక ఒక మాట చెప్పాలండి, అంతే కదా. భార్య భర్తలు ఒకవేళ అలా ఉంటే, పరస్త్రీల భార్యలేం కాదు, పరస్త్రీలు. పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు ఈయన. పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు కాబట్టి వ్యామోహంలో ఉన్నప్పుడు ఏమైనా చేస్తాడు. నువ్వు లేకపోతే నాకు పెళ్ళమే లేనంత ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. ఎంతమంది భార్యలు ఉన్నారు ఈయనకి? ఎంతమంది? 700 మంది ఉన్నారండి, అంతేనా? 300 మంది ఒప్పత్తులు, 1000 మందా? అదే 7 + 3
ఇంతమంది భార్యలు ఉంటే ఎవరితో వచ్చి అడిగిందంటే ఏమని చెయ్యి అంటే ఇప్పుడు అంటున్నాడు, నువ్వు తప్ప నాకు ఇంకొక పిల్లం లేదా, అంతమంది ఉన్నారు, పోవే అని అనాలి. లెక్క ప్రకారం నీ వల్లే నా కామాలు తీరాలా, నువ్వు పో అనాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, సరేలే పెట్టుకో, పలానా కొండ పెట్టుకో, డబ్బుల్ని ఇస్తానులే అని ఇచ్చాడంట. వెళ్ళాడు. చూడండి, మీకు అబద్ధమైతే ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. సొలొమోను కామోసు అను అమోనీయుల హేయమైన హేయం అంటే అర్థం ఏంటి? నీకులా ఉండదు. అది నీకులా ఉందనుకో మనిషి బాగుంటుంది, మనిషి దేవత. సౌందర్య దేవతలో ఒక దేవత ఉంది తెలుసా? సౌందర్య దేవతలో దేవత ఉంది అంటే చాలా అందంగా ఉంటుంది బొమ్మ, ఆడదాని బొమ్మ అందంగా ఉంటుంది, సౌందర్య దేవత అని పేరెట్టారు. పోనీ అలాగున్న దేవత అనొచ్చు. ఇక్కడ హేయమైన దేవత అంట. అంటే హేయమైన దేవత అంటే ఎలా ఉంటుంది? మనిషి బాడీ, జంతువు తలకాయ. ఉదాహరణకు అనుకుంటే మనిషి బాడీ, గెద్ద ముఖం, లేకపోతే దానికి తోక, లేకపోతే మరొకటి. అది హేయమైందా, అనుకూలమైందా, అసహ్యమైందా, సంతోషకరమైందా? హేయమైంది. ఏంట్రా బాబు ఇదే దరిద్రం కాకపోతే. ఇది కామోషు దేవత. ఒకసారి చెప్తాను, దేవతలందరి గురించి చెప్తున్నాను ఎప్పుడన్నా. కామోషు దేవత మోయాబీల హేయమైన దేవతను, మెలోకు అను అమోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద, యెరూషలేములో కాదండి, యెరూషలేము ఎదురున్న కొండ మీద చేసుకోండి, కొండ మీద బలిపీఠం నేను కట్టింతానని ఈయన కట్టించాడంట. ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించాడంట. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచూ ఉండిన పరస్త్రీలు తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ వ్యామోహంలో చేస్తున్న పాపాలవన్నీ కూడా తప్పిదాలు. ఏం జరిగిందో తెలుసా? తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏ తప్పిదమైతే చేసావో ఆ తప్పిదానికి తగిన మూల్యం అనేది చెల్లించాల్సి వచ్చింది. యెరోబాము చేసిన, సొలొమోను చేసిన తప్పిదం తన కొడుకు అనుభవించాల్సి వచ్చింది. రెహబాము తెలుసు కదా, రెహబాముకి 12 గోత్రాల రాజ్యం దక్కలేదు, 10 గోత్రాలే. ఆ మాటకు వస్తే సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ పరిపాలించిన వారు ఎవరో కూడా యోధా రాజ్యంలో లేరు, సెపరేటెడ్ అయిపోయింది. ఈ తప్పిదం చేసినందుకు గాను తన తర్వాత పశ్చాత్తాపడ్డాడో మంచిది, తిరిగాడు. దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడో, పశ్చాత్తాపడితే క్షమిస్తాడో, ఎదురు తిరిగితే దండిస్తాడు. అది మర్చిపోకూడదు. పశ్చాత్తాపడ్డామా, తప్పు అయిపోయింది ప్రభు అని పశ్చాత్తాపడ్డామా, క్షమిస్తాడు. ఎదురు తిరిగామా, దండిస్తాడు. మనసు ఎదురు తిరిగాడు, దండించాడు. సొలొమోను పశ్చాత్తాపడతాడు. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం రాశాడు, గుర్తుంచుకోండి కావాలంటే, రాశాడు. దేవుడు క్షమించాడు ఎవరినైనా సరే. తనకు నిజముగా మొరపెట్టి వారికి, ప్రభువా తప్పు అయిపోయింది ప్రభువా నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా వస్తాడు, నువ్వు చేయవలసిన కార్యాన్ని నీకు తెలియజేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడానికే సమయం కాదేమని, సమయం అయిపోతుంది అందుకని, లేదని నేను ముగించడానికి సిద్ధపడతాను. కాబట్టి సొలొమోను చేసిన తప్పిదానికి ఆయన తగిన మూల్యాన్ని చెల్లించుకో. అందుకే చెప్తున్నాను, విగ్రహ సంబంధమైన పాపాల జోలికి మనం పోకూడదు, విగ్రహాలు కల్పించడం తినకూడదు. ఈ మధ్యకాలంలో ఈ ఇష్యూ బాగా జరుగుతుంది, చూడండి, ఈ ఇష్యూ అనేది బాగా జరుగుతుంది. చాలామంది నేను తింటాను అంటున్నాడు, ఒకడు నేను తింటాను, ఒళ్ళు బలిసిపోయిన అసలు అవన్నీ కూడా నేను తింటాను, ఇలా తింటానని చెప్పేసి పబ్లిక్లో చెప్పడం వల్ల ఎంతమంది అవిశ్వాసులు పాపం వైపు మళ్ళీపోతారు, ఎంతమంది మళ్ళీపోతారు. ఒక అతను చెప్పినాడు, పబ్లిక్లో బాగా ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రసాదం పెడతా తింటారంటే తింటా అంటున్నాడు, తింటాడు. బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహముల జోలికి పోవద్దు. అది మిమ్మల్ని యెజబెల్ అంట విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడానికి మిమ్మల్ని బలవంతం చేస్తుందంటాడు ప్రకటన గ్రంథంలో. యెజబెల్ ఏం చేస్తుందంట? బలవంతం పర్లేదు తినంటున్నాడు. యెజబెల్ ఆత్మ కలిగిన సేవకులు చాలామంది ఉన్నారు, విగ్రహారాధన ఖండించలేని సేవకులు చాలామంది ఉన్నారు, దాన్ని విభేదించిన వారు అనేక మంది ఉన్నారు. వాడు అర్పించిన వారు అది వట్టిదాని సంగతి తెలుసు, అది ఏమీ కాదని సంగతి తెలుసు, కానీ వారు అర్పిస్తున్న దెయ్యంలకు అర్పిస్తున్నారు కానీ దేవుడికి అర్పించట్లేదు, కాబట్టి దాని జోలికి వెళ్ళడానికే లేదు అని చెప్పాడు. సొలొమోను అంతటి జ్ఞానవంతుడే పాపంలో పడిపోయాడు, అహబు అంత వివేకవంతుడే పాపంలో పడిపోయాడు. సొలొమోను భార్య ఎవరంటే యెరోబాము భార్య, యెరోబాము గారు అహబు భార్య యెజబెల్ చేసిన తప్పుదానికి. కాబట్టి
మనం కూడా అలాంటి విషయాల్లోకి వెళ్ళిపోకూడదు. చెప్తున్నాడు మనకి, మీరు విగ్రహం జోలికి పోవద్దని చెప్పాడు ప్రభు. నేను సమీపంగా ఉంటాను. వారు కాదు మీకు సమీపంగా ఉండేది, వారు సమీపంగా ఉండరు. నా వల్ల బతుకుతున్నారు మీరు, వాళ్ళ వల్ల కాదు బతుకుతుంది. వాళ్ళ వల్ల కాదు బతుకుతుంది. మీరు నా వల్ల ఉనికి కలిగి ఉన్నారు, నా వల్ల బతుకుతున్నారు. నేను మీకు అన్నీ ఇచ్చాను, నేను సమకూర్చేవాడిని, నేను నా వల్ల బతుకుతున్నారు మీరు. మీరు ఎవరి వల్ల బతుకుతే, ఎవడ దయా దాక్షిణ్యం మనకు అక్కర్లేదు. అసలు ఎవడ దయ అక్కర్లేదు. దేవుని దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అర్థమవుతుందా? దేవుని దయ ఉండాలి తప్ప ఎవడ దయ, ఏ మనిషిని దయ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఏ మనిషిని దయ సంపాదించుకో ప్రయత్నం చేయొద్దు. దేవుడు దయ ఉండాలి. అవసరమైతే వాటిని పబ్లిక్గా ఖండించడానికి కూడా ధైర్యం ఉండాలి గుండెల్లో. ఈరోజు నేను మాట్లాడబట్టి నాకు ఎన్నో సమస్యలు వస్తాయి. ప్రభుత్వాల నుంచి ఇంచుమించి రావచ్చు, అయినా భయపడలేదు, వెరిసేది లేదు. వచ్చే రాయితీలు పోవచ్చు, పోతే పోనే. మనం మాట్లాడాలి. నువ్వే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వే ఖండించకపోతే ఇంకెవరు ఖండిస్తారు? వాళ్ళ సమీపంగా ఉండేవారు కాదు, నీకు సమీపంగా ఉండేది నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఒక మంచి మాట ప్రభు చెప్పాడు యెషయా గ్రంథంలో. చూడండి 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా, దేవుడే చెప్తున్నాడు ఏమంటే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నానంటాడంట ప్రభు. ఏమంటాడో? నేనున్నాను ప్రభువా అంటే నేనున్నాను అంటే ఎవరు చెప్పగలరు అంత సమీపంగా, అంత దగ్గరగా? పిల్లలు లేపుతారు పడుకున్నప్పుడు, నానా అంటే ఏంట్రా అని లేగాలి. అది కదండి మనం ఉన్నామని ధైర్యం. మా నాన్న ఉన్నాడని చెప్పి ధైర్యం ఏంటి? ఇంకా నాన్న లెగినా అని ఊపు తిన్నా, గెంటి తిన్నా, లెగుతులేదానికి ఇంకేం నువ్వు మనసు, ఇంకేం తండ్రి నువ్వు, ఇంకేం తల్లు? నాకు పాస్కి వచ్చేస్తుందన్న, నాకు బాత్రూమ్కి వచ్చేస్తుందన్న, నువ్వు లెగినా గెంటి తిన్నా లెగుతులేదు అనుకో, నువ్వేం మనసు, నువ్వేం తండ్రు? నాన్న అని ఒక మాటకు లెగాలి, అది తండ్రి తత్వం. అమ్మ అని ఒక మాటకు లెగాలి, అది తల్లి యొక్క బాధ్యత. నేను ఉన్నాను, నీకు ఎందుకు రారా? నువ్వు ఉంటే కొండంత ధైర్యం వాళ్ళకి, నువ్వు లేకపోతే భయం వారికి. నువ్వు ఉంటే కొన్నంత ధైర్యం వాళ్ళకి. ఇప్పుడు దేవుడికి నువ్వు మొరపెట్టి ప్రభువా అని అడిగితే ఈయన అన్నాడట, నేను ఉన్నానయ్యా, నీకెందుకు భయం? నేనున్నాను, నీకెందుకు భయం? సరిపోదన్న ధైర్యం. అంతకంటే ఎక్కువ ధైర్యం, అంతకంటే ఎక్కువ ప్రోత్సాహం ఇంకేం కావాలి మన జీవితాలకి? ఎవడ దయ అక్కర్లేదు. దేవా నువ్వు ఉంటే చాలు, నాకు నీ కృప నాకు చాలు. పౌలు గారు అన్నారు, నీ కృప సరిపోద్ది, నాకు ఏం అక్కర్లేదు, నీ కృప సరిపోద్ది, నువ్వు ఉంటే సరిపోద్ది. పాటలాడదాం మనం, పాటలో ఏమని, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడతాడు. అబద్ధాలు అన్నీ కూడా అంతే కదండి. పాటలు పాడతారు అంతే, ప్రవర్తనలో ఉన్నది అది. నువ్వు ఉంటే చాలని పాట పాడతాం, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని ప్రయాసపడతాం. చూసారా? ఇక్కడ చూడండి, మనకి ఏమీ అక్కర్లేదు. ప్రభువా నువ్వు ఉంటే చాలు, నువ్వు పిలుస్తావంట ప్రభువా యెహోవా అని అంటే, నీకు ఏం కావాలో చెప్పిన ఆయన, నీకు ఏ సమస్య వచ్చింది చెప్పిన ఆయన అని ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. అందుకే చివరి వచనం చూపించి ముగిస్తాను. ఇంకొక సందర్భం ఎత్తుకోవాలి కానీ సమయం లేదు. చివరి మాట, కీర్తన 75వ అధ్యాయం, కీర్తనలు 75వ కీర్తన 1వ చరణం. ఈ మాటను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట వాళ్ళు? ఆసాపు గారు రాస్తున్న కీర్తనలో అని చెప్తున్న మాట, నేను ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ప్రభువా నేను నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నేను నిన్ను కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి కారణం ఏంటి చెప్పమంటావు? ప్రభువా నీవు నాకు సమీపముగా ఉన్నావు. ఈ ఒక్క మాట సరిపోద్ది మన దేవుడిని ఆరాధన చేయడానికి. ప్రభువా మనం కూడా మన జీవితాల్లో, ప్రభువా నాకు ఏమున్నా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలు. ప్రభువా ఎన్ని ఆపదల్లో, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాల్లో, మనుషులందరూ నన్ను భయపడుతున్న సమయాల్లో, ఆ సమయంలో నువ్వు నాకుంటే సరిపోద్దని కోరుకున్నాను, నువ్వు నాకు తోడున్నావు. నీ కష్టాల్లో జ్ఞాపం చేసుకోండి, నీ కష్టాల్లో, నీ రోగ స్థితిలో, నీ బాధల్లో, నీ లేమిలో, ఏమి లేనితనములో, నీ ఇబ్బందుల్లో, నీ అవమానాల్లో, ఏమండి నీ నిందల్లో,
ప్రభువా ప్రభువా అని అంటే నేనున్నానని ఏ పరిస్థితుల్లోంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ పరిస్థితుల్లోంచి మనం బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ సందర్భాన్ని బట్టి ప్రభువా నేను మొరపెడితే నువ్వు నాకు చాలా సమీపంగా ఉన్నావు, నాకు చాలా దూరంగా లేవు, నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, నేనున్నానని సమాధానం చెప్పావు. ఆ స్థితిలోంచి నేను బయటికి రప్పించావని, మీరు ఏ స్థితిలోంచి బయటకు వచ్చారో ఆ స్థితిని బట్టి ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభు అని ప్రభువుని మనం ఆరాధిద్దాం. అట్టి కృప సంఘం అంతటికి దేవుడు దయచేయను గాక. ఆరాధన చేద్దాం. మేము సండే స్కూల్కి వెళ్తాం. వచ్చేలోపుగా మీరు మిగిలిన క్రమం నడిపించుకోండి. అదే ఆపరా, 2 వర్తమానం మోహన్ రావు అని చెప్తారు. 2 వర్తమానం అయిపోయాక మేము వస్తాం. అప్పటి వరకు